అని ఎదురు చూస్తూ ఉంటారు వాళ్ళు. అంటే ఇప్పుడు అజయ్ ఎజెండా ఏంటంటారు? ఒక అజయ్ కాదు, మొత్తం ఇది ఒక మాఫియా. ఇప్పుడు ప్రవీణ్ గారిని, చనిపోయిన ప్రవీణ్ పగడాలని హతసాక్షి అనే పేరుతో మన క్రైస్తవం మీద దాడులు అని, హిందుత్వం మీద, హిందూ భావజాలం మీద విద్వేషాన్ని రగిల్చి క్రైస్తవుల్లో వాళ్ళందరినీ రెచ్చగొట్టి రాజకీయంగా వీళ్ళకి కావాల్సిన ప్రయోజనాలు సాధించుకోవడంలో భాగంగా ప్రవీణ్ పగడాల ఆ మృతదేహాన్ని వాడుకుంటున్నారు వీళ్ళు, శవంతో చేసే రాజకీయాలు వీళ్ళు గనక ఇలాగే ఎక్కువ చేస్తే అది ప్రమాదం అని తెలిసినా కూడా హతసాక్షి అని, హిందువులు చంపారని హిందూ సంస్థల మీద మా మీద తోసే ప్రయత్నం చేస్తే కనుక ఏదైతే ఈ మార్చి 25వ తారీఖు ఉందో, అంటే 24 నైట్ ప్రమాదం జరిగింది అని వివరాలు తెలుస్తున్నాయి, 25 బయటకు వచ్చింది. ఈ మార్చి 25ని మేము విద్రోహ దినంగా ప్రకటిస్తాం. విద్రోహ దినం అంటే ఒక ప్రమాదాన్ని హత్యగా చిత్రీకరించి భారతదేశంలో మత కలహాలు సృష్టించి పెద్ద ఎత్తున విధ్వంసం చేయడానికి ఈ మిషనరీలు ప్రయత్నించాయి, క్రైస్తవ మాఫియా ప్రయత్నించింది. ఈ కుట్రలని పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ప్రభుత్వాలు కానీ ఆధారాలన్నీ కూడా సేకరించి అది ప్రమాదమే నిగ్గు తేల్చి ఆ కుట్రలను భగ్నం చేయడం వల్ల ప్రమాదం తప్పిపోయింది. కానీ వీళ్ళ ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో ఇవి సమాజానికి తెలియాలి కాబట్టి ఈ మార్చి 25వ తారీఖున మేము విద్రోహ దినంగా ప్రకటిస్తాం. దానికి ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వాలి కదా వాళ్ళు ప్రకటించడానికి? ఎవరు? మేము ప్రకటించడానికి? ఇప్పుడు వాళ్ళు హతసాక్ష్యం చెప్పడానికి ప్రభుత్వం పర్మిషన్ ఇస్తుందా? వాళ్ళ ప్రచారం వాళ్ళు చేస్తే దానికి విషయానికి విరుగుడుగా మేము చేయాలి కదా. చేయాలి, కరెక్టే. కాకపోతే మరి ఈ అజయ్ బాబు కావచ్చు, తన తరఫున ఇంకో 2-3 పాస్టర్లు కూడా ఉన్నారు. వాళ్ళు ఒకటే క్వశ్చన్ చేస్తున్నారు హిందువులకి ముస్లింలకి. ఏమని చేస్తున్నారు అని అంటే, మా క్రైస్తవులని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? ఎందుకంటే ఇప్పుడు ప్రవీణ్ పగడాల క్వశ్చన్ చేశారు కాబట్టి, అన్యాయాన్ని అడ్డుకున్నారు కాబట్టి తనని చంపడానికి ప్రయత్నించి చంపేశారు. కానీ ఇప్పుడు ఇంకా ఒక 4గురికి థ్రెట్ ఏర్పాటైంది. అందులో ఫస్ట్ వాడిని నేనే, నన్ను కూడా చంపడానికి బెదిరింపు కాల్స్ వస్తున్నాయి, నాకు కూడా థ్రెట్ ఉంది, అందుకే ఆ కుట్రలో భాగంగానే మొదటిసారిగా నన్ను జైలుకు పంపిస్తారు అని చెప్పడం కూడా జరిగింది ఒక 4 days బ్యాకే. మీడియా ముఖంగానే కొన్ని ఇంటర్వ్యూలలో కూడా వితిన్ మా ఇంటర్వ్యూతో సహా చెప్పడం కూడా జరిగింది. అదే జరుగుతుంది తను చెప్పినట్టుగా అని ఇప్పుడు జనాలకు ఒక ఐడెంటిఫై వస్తుంది. అట్లంటే నిజంగానే కుట్ర పన్నుతున్నారా వాళ్ళపైన? ఇప్పుడు చిన్నపిల్లల మీద, ఆడవాళ్ళ మీద లైంగిక వేధింపులు చేసేవాడు వచ్చి నేను ఆడవాళ్ళని ఉద్ధరించడానికి ఆ విధంగా వేధింపులు చేస్తున్నాను, వాళ్ళని మానసికంగా బాగా స్ట్రాంగ్ చేయడానికి త్వరలో నేను అరెస్ట్ అవుతాను చెప్పారు ఖచ్చితంగా అని ఆ రేపిస్టు, ఆ శాడిస్టు చెప్పారు అనుకోండి, నిజంగానే వాడు వేధింపులు చేసినా అరెస్ట్ చేసి నేను ముందే చెప్పా కదా నన్ను అరెస్ట్ చేస్తారని, కాబట్టి ఈ కుట్రలో భాగం అంటే సరిపోయిద్దా? ఇప్పుడు వాడు చేసేదే వెధవ పని, ఆ వెధవ పనికి అరెస్ట్ చేస్తారని తెలుసు, వాడు దేశం కోసం పోరాటం చేస్తున్నాడా? యేసు విగ్రహాలే పగలబడతాడు అని చెప్పాడంటే వాడు ఉన్నది కదా. ఇంత ఉన్మాదంగా చేస్తున్నాను కాబట్టి ఎవరో ఒకరు కేసు పెడతారు, అరెస్ట్ చేస్తారు, పెద్ద విచిత్రం ఏముంది? అయితే ముందే ఒక ముక్కలా పడేస్తే తర్వాత దీన్ని ప్రోపగాండా చేసి దీని మీద మళ్ళీ రావాల్సిన ప్రయోజనాలు వాడు బయట రంగానే ఫండ్ రైజ్ పెడతాడు చూడండి. మీరు ముందే చెప్పారు, జైలు నుంచి బయట రంగానే ఫండ్ రైజ్ పెడతాడు చూడండి, జైలు నుంచే పెడతాడు వాడు. మణిపూర్ శవాల మీద 3 కోట్లు ఏరుకున్నాడు. మణిపూర్ గొడవలు జరిగినాయి కదా, అది అసలు 2 వర్గాల మధ్య జరిగిన ఘర్షణ, మతాల మధ్య జరిగిన ఘర్షణ అసలు ఎవరికీ తెలియదు, పూర్తి వివరాలు తెలియవు. 2 జాతుల మధ్య వైరం అని చెప్తున్నారు, మైతేయులు కుకీల మధ్య జరిగిన గొడవలు అయ్యి. ఇవి క్రైస్తవులకి హిందువులకి మధ్య జరిగిన గొడవలు అని చెప్పి, క్రైస్తవుల చర్చిల్ని తగలబెడుతున్నారని చెప్పి, నేను వాళ్ళని ఉద్ధరిస్తానని చెప్పి ఇక్కడ ఫండ్స్ కలెక్ట్ చేసి 3 కోట్లు బట్టి స్థలాలు కొనుక్కున్నాడు. ఇది ఎవరు చెప్పారు? నేను చేసిన ఆరోపణ కాదు, పాస్టర్ విజయ్ కుమార్ చెప్పాడు. పాస్టర్ విజయ్ కుమార్ కూడా ఆధారాలు చూపిస్తూ మాట్లాడాడు. అతని బ్యాంక్ స్టేట్మెంట్ తీసి ట్రాన్సాక్షన్స్ ఎవరెవరికి వెళ్ళాయి, ఇతని భార్య అకౌంట్లోకి ఎంత డబ్బులు వచ్చాయి, మొత్తం ఆధారాలు చూపించాడు. 3 కోట్లు. మొట్టమొదటి నాకు తినడానికి తిండి లేదు అని చెప్పిన పాస్టర్ అజయ్ కుమార్ ఈరోజు కోట్ల రూపాయలకి యజమాని అయ్యానని చెప్తున్నాడు. ఏం చేస్తే యజమాని అయ్యాడు కోట్ల రూపాయలకి? శవాల మీద చిల్లరేరుకం కదా. అంటే శవం మీద బాగా కలిసి వచ్చింది. మణిపూర్ శవాల మీదే 3 కోట్లు వస్తే ఆంధ్రాలో ప్రవీణ్ కుమార్ శవం మీద కనీసం 20 కోట్లు రావని వచ్చాడు. వీళ్ళందరూ ఆశ అదే, వీళ్ళందరూ కలిసి దీన్ని ప్రోపగాండా చేసి ఇప్పుడు ఆల్రెడీ మొదలు పెట్టారు. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ప్రవీణ్ పగడాల గారి జ్ఞాపకార్థ కూడిక, ఆత్మీయ కూడిక అని చెప్పి సభలు పెడుతున్నారు. ఎక్కడికక్కడ సభలు పెట్టి ఈ సభ పెట్టడం మాకు 10 లక్షలు అవుతాయి, 25 లక్షలు అవుతాయి అని చెప్పి డబ్బులు వసూలు చేస్తున్నారు.
ఎవరి కాళ్ళే. అంటే తను పక్క ఆధారాలు కూడా నేను మొత్తం కూడా గ్యాదర్ చేస్తున్నాను, అజయ్ అన్నారు. ఒక్కటన్నా చూపించాడు, అన్ని కలెక్ట్ చేస్తున్నాను, నేను ఆధారాలన్నీ సంపాదిస్తున్నాను, నేను పక్క ప్రూఫ్స్ అన్ని బయట పెడతా. ఇంకొకటి, ప్రవీణ్ పగడాల మరణం వెనుక ఏపీ ప్రభుత్వం హస్తం కూడా ఉంది. నారా లోకేష్ కి అండ్ నారా చంద్రబాబు నాయుడు పీక కూడా ఉచ్చు బిగుసుకోబోతుంది, దాని ద్వారా తెలంగాణ వాళ్ళు బయటపడతారు అని అన్నారు. అంటే ఎందుకు ఆ మాట అనాల్సి వచ్చిందంటారు? అంటే వీళ్ళందరూ పొలిటికల్ ఇంట్రెస్ట్ తో వచ్చారు. ఓకే. ఇప్పుడు ఆ మధ్య ఆ జానబన్ని లింగం అనేవాడు వైసీపీ కార్యకర్త, వైసీపీలో ఏదో పదవి ఉందని చెప్తున్నారు. వాడు వచ్చి నేను ఓచకోతలు కోసేస్తాను హిందువులను అన్నాడు. అంటే క్రైస్తవులకి హిందువులకి మధ్య గొడవ పెట్టడానికి వచ్చాడు. అలా గొడవలు జరిగి తన్నుకు చేస్తే ఈ ప్రభుత్వం విఫలమైంది అని చెప్పి ప్రభుత్వం రాజీనామా చేయాలి, దిగిపోవాలని చెప్పి డిమాండ్లు చేయొచ్చు. ఇలా పొలిటికల్ ఇంట్రెస్ట్ తో ఈ మత కలహాలుగా మార్చడానికి కూడా అయ్యి ఉండొచ్చు కదా. వీడు ఏమంటాడు, ఇంతకుముందు అజయ్ గడు నేను ఇక్కడ తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో నాకు ఒక పదవి ఉంది అని చెప్పాడు. మరి ఇక్కడ అరెస్ట్ చేసింది కాంగ్రెస్ గవర్నమెంట్ ఏనా? మరి ఇది కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ కుట్రేనా? ఆ పార్టీ మనిషిని చెప్పుకున్నాడు కదా. చెప్పారు. ఇప్పుడు ఇందులో రేవంత్ రెడ్డి హస్తం ఉందా? ఈ పీసీ గారిని అరెస్ట్ చేయడం రేవంత్ రెడ్డిను లోకేష్ గారు కాసేపు మోదీ గారి హస్తం కూడా ఉందని చెప్తాడు వీడు. ఇప్పుడు అదే అనుకోవాలి. ఈ అజయ్ గారిని అరెస్ట్ చేయడానికి మోదీ గారు, అమిత్ షా, అజయ్ దోవల్ వీళ్ళందరూ కూడా పెద్ద కాన్ఫరెన్స్ పెట్టుకుని రాత్రి అంతా ప్లాన్ చేసుకుని నిజంగా ఒక విషయము అటు క్రైస్తవుల నుంచి క్లారిటీ తీసుకుంటే ఒక విధంగా ఉంది, హిందువుల నుంచి క్లారిటీ తీసుకుంటే ఒక విధంగా ఉంది. ఇప్పుడు ఒక విషయం, అజయ్ ఇప్పుడు అనేవాడు డే 1 నుంచి ప్రవీణ్ పగడాల యాక్సిడెంట్ జరిగిన డే 1 నుంచి ఎన్నో చెప్పాడు. ఒకటి, అర్ధరాత్రి 1 గంటకి ఫోన్ మెసేజ్ వచ్చింది వాళ్ళ ఇంట్లో వాళ్ళకి అని చెప్పాడు. అది అబద్ధం తేలిపోయింది. అలాంటి మెసేజ్ ఏది రాని పోలీసులు చెప్పారు, వాళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ కూడా చెప్పారు. అలాగే ఇంట్లో వాళ్ళని బెదిరిస్తున్నారు, కూతుర్ని కూడా చంపుదామని చెప్పి బెదిరింపులు వచ్చాయని చెప్పారు. ఇంట్లో వాళ్ళని అడిగితే అలాంటి బెదిరింపులు ఏం లేవని చెప్పాడు, వాళ్ళే చెప్పారు. ఇంకా ఎన్నో ప్రాపగాండా చేసుకుంటా పోయాడు. పోస్ట్ మార్టం చేయడానికి వీలు లేదు, మీ భర్త శవాన్ని తీసుకుపోయి ఇప్పటి వరకు కూడా బయటికి రానివ్వలేదు కదా. లేదు, అతను చేసిన ఆరోపణ ఏంటంటే మీ భర్త శవాన్ని తీసుకెళ్లిపోండి మర్యాదగా, పోస్ట్ మార్టం చేయకుండా అని చెప్పి భార్యని బెదిరించారు అని చెప్పాడు. ఎవరు? అజయ్ అనేవాడు. కానీ జరిగిందేంటి, వాళ్ళ వైఫే జరిగిపోయిన ప్రమాదం, మేము బాడీని తీసుకెళ్లిపోతాం, పోస్ట్ మార్టం వద్దని చెప్పి తను అడిగింది. వీడు రివర్స్ లో ప్రచారం చేశాడు. అంటే ఇంటెన్షనల్ గా కావాలని అబద్ధాలు ప్రచారం చేస్తున్నాడా లేదా? ఇది ఆధారాలు కనబడుతున్నాయా? ఇప్పుడు ఇదంతా తను చెప్పేదంతా కూడా తప్పు అని చెప్పడానికి, ఇటు హిందువులు మాట్లాడుతున్నాయి కూడా కరెక్టా రాంగ్ అని తేల్చడానికి ఏం చేస్తే అసలు ఈ నిజాలు బయటకు వస్తాయి అంటారు? అసలు ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ లో నిజాలన్నీ బయట పడుతున్నాయి ఆల్రెడీ. అవి తప్పు అంటున్నారు కదా వాళ్ళు. తప్పు అంటే సరిపోయిద్దాయిగా, అవి తప్పుడు ప్రచారాలు అంటున్నారు. ఇప్పుడు ఇన్ని ఆధారాలు కనపడుతుంటేనే ఇవి తప్పు మేము నమ్మం అంటే, ఏ ఆధారం లేకుండా మా యేసు మీకోసం చచ్చిపోయాడు మీరు నమ్మండి అని ఎలా చెప్తారు వీళ్ళు? ఇప్పుడు మేమంటామంటే ఏదో మా కోసం చచ్చిపోయినట్టుగా సీసీ ఫుటేజ్ చూపించమంటాం. ఇప్పుడు ఆ రోజు మా కోసం చచ్చిపోయినట్టుగా చూపించగలరా? ఏ ఆధారాలు చూపించి ఈరోజు భారతదేశంలో 10% 10 కోట్ల మంది మత మార్పిడి చేశారు వీళ్ళు? ఇన్ని ఆధారాలు కళ్ళ ముందు కనపడుతుంటే వీళ్ళు నమ్మరా? ఒక గుడ్డి నమ్మకంతో మా యేసుని నమ్ముకొని పీసుని నమ్ముకొని అని మత మార్పిడి చేస్తారా? వీళ్ళు డబల్ స్టాండర్డ్స్ ఏంటి అసలు? వీళ్ళని జనాలు మొహం మీద కాండ్రించి ఉమ్మే రోజు దగ్గరలో ఉన్నాయి. ఆల్రెడీ అసహ్యం వచ్చేసింది. వీళ్ళ చండాలని బయట పెట్టుకుంటున్నారు అంతే. వీళ్ళు ఇంకా దిగజారి వీళ్ళ ఒరిజినల్ క్యారెక్టర్ ఏవైతే ఉందో అదంతా రివీల్ అవుతుంది. ఇది ఒక మాఫియా అని ఒక సామాన్య మానవుడికి కూడా, ఒక కామన్ హిందూకి కూడా ఈరోజు అర్థమైంది. నా ఒక్క మాట అడుగుతా నేను, అంటే నిజంగా హిందువులకి క్రిస్టియన్స్ అంటే పడదా, లేకపోతే క్రిస్టియన్స్ లో కొంతమంది ఇలా ఉండే వాళ్ళంటే పడదా? ఏంటి అసలు ఎజెండా? ఆ భావజాలం కరెక్ట్ కాదు. క్రైస్తవ భావజాలం ఏదైతే ఉందో, నా మతమే ప్రపంచం అంతా విస్తరించాలి, ఇంకా వేరే మతస్థులు ఎవరు ఉండకూడదు భూమి మీద, నా మతంలో ఉన్నవాడే రక్షించబడతాడు, మిగిలిన వాళ్ళందరూ శిక్షించబడతారు. ఇది ఒక దుర్మార్గమైనటువంటి ఐడియాలజీ. ప్రతి ఒక్కరికి ఉందంటారా? క్రైస్తవుడిగా మారాడు అంటేనే ఆ భావజాలాన్ని యాక్సెప్ట్ చేసినట్టు తను ఇంకొకరిని ప్రేరేపిస్తాడు అన్నట్టే. ఇంకొకరిని కలవడానికే చూస్తారు. అది ఒక వైరస్ లాంటిది. లోపలికి వచ్చిన తర్వాత జాంబీలుగా మారిపోతారు. అయితే ఎంత మోతాదులో పనిచేస్తుంది అనేది వాళ్ళ వ్యక్తిత్వాన్ని బట్టి ఉంటుంది. కొంతమందికి మోరల్ వాల్యూస్ ఎక్కువ ఉంటాయి బై బర్త్, కొంతమంది తక్కువ ఉంటాయి. ఇప్పుడు కొంతమంది
ఇస్లాం పేరుతో టెర్రరిస్టులుగా మారుతున్నారా, చంపుతున్నారా, అల్లాహు అక్బర్ అంటున్నారా? మరి ఇస్లాం అనుసరించే వాళ్ళందరూ ఎందుకు చంపట్లేదు? ఎందుకంటే ఆ చంపడానికి సిద్ధమైన వాళ్ళలో హ్యూమానిటీ తక్కువ ఉంటుంది, హ్యూమానిటీ లెవెల్స్ తక్కువ ఉంటాయి, మోరల్ ఎథిక్స్ తక్కువ ఉంటాయి. వాళ్ళలో ఐడియాలజీ బాగా పనిచేస్తుంది, వాళ్ళు చంపుతున్నారు. కానీ హ్యూమానిటీ ఎక్కువ ఉన్న వాళ్ళలో ఐడియాలజీని డామినేట్ చేస్తుంది. కాబట్టి 2 ఫోర్సులు పనిచేయాలి. ఇక్కడ ఐడియాలజీ పనిచేయాలి, వాళ్ళలో సహజంగా ఉన్నటువంటి వ్యక్తిత్వం దానికి అనుకూలంగా ఉండాలి. అలాగే ఈ క్రిస్టియన్ ఐడియాలజీని సపోర్ట్ చేయడానికి కూడా వాళ్ళలో కొంచెం హ్యూమానిటీ ఎథిక్స్ తక్కువ ఉంటే కనుక వీళ్ళు ఫిజికల్గా అటాక్ చేయకపోయినా మెంటల్గా ఇంకొకరిని కొరకడానికో మానసికంగా హిందుత్వాన్ని ద్వేషించడానికో వీళ్ళు ఎప్పుడు సిద్ధంగా ఉంటారు. కానీ మీరు చెప్పింది వాస్తవమే అనుకుందాము. కానీ ఇంత జరుగుతున్నా, ముస్లింల నుంచి ఇన్ని దాడులు జరుగుతున్నా, క్రైస్తవుల నుంచి ఇన్ని అన్యాయాలు జరుగుతూ వాళ్ళు క్రైస్తవులు మొత్తం హిందువులని ఆ మతంలోకి మార్పిడి చేసుకుంటున్నా కానీ ఎందుకు హిందువులు కదలక మెదలక అలాగే ఉన్నారు? ఎందుకు వాళ్ళని ఎదిరిగలేకపోతున్నారు? ఇప్పుడు తిరుగుబాటు మొదలైంది ఆల్రెడీ. అంటే చరిత్రలో జరిగిన వాస్తవాలన్నిటి కూడా అర్థం చేసుకుని ప్రస్తుతం వర్తమానంలో వీళ్ళు ఏ ఎజెండాతో పనిచేస్తున్నారు. ఒక మతం ఏమో మా మత సామ్రాజ్యంగా మారుస్తామని వాళ్ళు, ఇంకొక మతం మా మత సామ్రాజ్యంగా మారుస్తామని వీళ్ళు. ఈ ప్రయత్నాలు స్పష్టంగా హిందువులకు అర్థం అవుతున్నాయి. ఇప్పుడు వీళ్ళందరూ ఏకీకృతం అవుతున్నారు. రాజకీయంగా మొదలు పెడితే అవ్వరు అంటున్నారు వాళ్ళు. ఎవరు? హిందువులు అసలు ఐక్యమత్యం అవ్వరు, వాళ్ళలో దమ్ము లేదు, వాళ్ళు చేతులు ముడుచుకొని కూర్చోవాల్సిందే, వాళ్ళకు ఎదిరించే అంత సత్తా ఉంటే ఇన్ని రోజులు ఎందుకు ఆగుతారు అంటున్నారు. అలా అవ్వరు అనే అభిప్రాయంతోనే కొన్ని రాజకీయ పార్టీలు కొంతమంది ఏం చేశారంటే హిందువులని పక్కన పెట్టేసేసి, హిందూ ప్రజలను పక్కన పెట్టేసి వేరే మతస్థుల్ని మాత్రం బుజ్జగించడమే పనిగా పెట్టుకున్నారు. ఇప్పుడు హిందువులందరూ సంఘటితమై వీళ్ళు కూడా ఓటు బ్యాంకు పవర్ ఏదో చూపిస్తున్నారు. చూపిస్తున్న వీళ్ళు గగ్గోలు పెడుతున్నారు. ఇప్పుడు అదేంటి వీళ్ళందరూ మతం పేరుతో మతోన్మాదం పెరిగిపోతుందంట. మతోన్మాదం అంటే ఏంటి? ఉత్తి పుణ్యానికే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.